ఎకరా కబ్జా చేస్తే 3.5 ఎకరా విలువ ఈరోజు 1,20,00,000. నువ్వు నీతి మంత్రి అయితే రేపు ఉదయం 200 మిషన్లు 2 మిషన్లు పెడతా. సుబ్బానాయుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రావచ్చు, దగ్గర నుండి కాలువ తీపించు, రైతులు సహకరించు. అన్నా మీరు బాగుని ఆలేపాటి కుటుంబం 3.5 ఎకరా ఆక్యుపై చేసి ఈరోజు పట్టాలోనే పేదలైతే అతను భాస్కర్ అయిన ఈ శివాయి మాత్రం కాపాడుకున్నాడు. ఈయన రైతు నాయకుడు అని చెప్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నికాసైన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యిండి, నువ్వు నికాసైన రైతు అయితే రేపు ఉదయం మిషన్లు తీసుకొని వస్తారా? నువ్వు సహకరించు. ఈ రైతులందరినీ కాపాడుతాం. ధర్మవరం రైతులు పైన పునక కేవలం 270 అడుగులు ఉండాల్సిన కాలువ ఇప్పుడు 40 అడుగులు ఉంది. అధికారులు బెదిరిస్తాడు, మిషన్ పెడితే తగలబెడతానంటాడు. కాంట్రాక్టర్ నాకు కమిషన్లు ఇవ్వాలంటాడు. కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వకపోతే వర్క్ నాశరకంగా ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా సుబ్బారెడ్డి ప్రవర్తిస్తున్నాడు. నువ్వు నిజాయితీ పరుడు అయితే రేపు ఉదయం మిషన్ తెచ్చిపెట్టి కాలువ వెడల్పు చేయి. అప్పుడు నీకు మేము కాబట్టి ఇదే కాలువ కాడ కూర్చోబెట్టి సన్మానం చేపిస్తాం. డిఆర్ ఛానల్ వాగు వెడల్పు వచ్చి 270 అడుగులు. 270 అడుగులు ఉండాల్సిన కాలువనే 40 అడుగులు తీపించి సుబ్బానాయుడు అధికారులను బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మిమ్మల్ని మీ అంతు చూస్తాను, నారా చంద్రబాబు నాయుడుకి చెప్తాను, నారా లోకేష్ బాబు మేమేం చెప్తాను బెదిరిస్తూ 3.5 ఎకరా ఈరోజు కబ్జా చేసిన డిఆర్ ఛానల్ పొలం కబ్జా చేసిన సుబ్బానాయుడు 1,20,00,000 పొలం ఈరోజు కబ్జా చేస్తున్నాడు. నీకు నీతి నిజాయితీ నువ్వు దమ్ము ఉంటే రేపు ఉదయం మిషన్లు తీసుకొచ్చి పెడతా. నువ్వు వచ్చి సహకరించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి సుబ్బానాయుడు కోరుతున్నా. కోసం బెదిరిస్తూ తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నువ్వు రైతుల పక్షపాతం అయితే రేపు ఉదయం రా, మిషన్లు పెట్టుకుందా పని చేసుకున్నావు. అర్థం వస్తే నిన్ను లోపలేపించైనా కాలువ పనులు చేపిస్తా. ఇది పిల్లి బాగు మొత్తం క్లీన్ చేయండి, బాగులన్నీ క్లీన్ చేయండి. రైతులు మునిగిపోతుంటారు పైన, మీరు రాజకీయాలు చేస్తుంటే రైతులు పక్కన వీడియో తీసుకో, మొత్తం నీట్గా చెప్పు. డిఆర్ ఛానల్ వెడల్పు వచ్చి 270 అడుగులు. 270 అడుగులు వెడల్పు, 270 అడుగులు వెడల్పు ఉన్న వాగుని ఈరోజు మాలేపాటి కుటుంబం ఆక్యుపై చేసి 4 ఎకరాలు ఆక్యుపై చేసి పైనుండే రైతులందరినీ ఇబ్బంది పెడతా పట్టా పొలంలో మట్టి పోపిస్తూ ఈ విధంగా 4 ఎకరాలు కబ్జా చేస్తే ఈ 4 ఎకరాల విలువ 1,20,00,000 పొలం నువ్వు ఆక్రమించి నువ్వు నీతులు చెప్తావా సుబ్బానాయుడు? నువ్వు రైతు పక్షపాతవి, నువ్వు రైతు కుటుంబాన్ని తెచ్చుకోవడం అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఉదయం మిషన్లు పెడతాం. వచ్చి మిషన్లు పెట్టి పని చెప్పి నువ్వు అడ్డుకున్నా కానీ ఎమ్మెల్యే గారిని చెప్పి రేపు ఉదయం ఈ కాలువ పనులు స్టార్ట్ చేపిస్తానని చెప్పి తెలియజేస్తాను. ఈ కాలువ కింద ఉండేది ఆయన కేవలం 52 ఎకరాలే. ఊళ్ళోళ్ళ పొలాలన్నీ ఎక్కించుకొని నెల్లూరు కెనరా బ్యాంకులో లోన్ తీసుకొచ్చి వాళ్ళందరూ మోసం చేసిన కుటుంబం ఇది. నువ్వు నీతి గురించి చెప్పేది అభివృద్ధి జరగకుండా అడ్డుకొని ఎమ్మెల్యే గారికి మంచి పేరు రాకూడదు చెప్పి అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. వైసీపీ వాళ్ళతో నీకుండే అక్రమ సంబంధాలను తెంచుకో. తెలుగుదేశం పార్టీకి నీకు పదవి ఇచ్చింది, నువ్వు ఎంపీటీసీ ఓడిపోయిన ఎదవే. ఎంపీటీసీ ఓడిపోతే నీకు రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చిన బాబు గారిని గౌరవించి నువ్వు పార్టీకి కష్టపడి పనిచేయాలి, కానీ వైసీపీ వాళ్ళకి ఉపయోగపడే పనులు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను. చాలా విడుతు 7 వరకు డిఆర్ ఛానల్ వాగు విడుతు ఇది మార్కింగ్. దీని విడుతు వచ్చి 80 మీటర్లు. 80 మీటర్లు అంటే 270 అడుగులు. కాలం 40 అడుగులు తీపిచ్చాడు. కాంట్రాక్టర్ని బెదిరిస్తాడు, అధికారులు బెదిరిస్తాడు. నా కమిషన్ ఇవ్వాలా, నా కమిషన్ ఇవ్వకపోతే నా చేతి దాటి వచ్చేదానికి లేదు, నా వాగు దాటి వచ్చేదానికి లేదు. ఇది మా అన్న అడ్డ, వాళ్ళ అన్న చేతి చెప్పిస్తున్నాడు కాంట్రాక్టర్ మనుషులకి. మా తమ్ముడు పోయి కలిసి ఏదైనా 10 రూపాయలు ఇచ్చుకోమని ఎన్ని సంవత్సరాలు ఉండవని చెప్పి డైరెక్ట్గా సుధాకర్ నాయుడు చెప్పాడు. చెప్పలేదని చెప్పి నువ్వు శివాలయంలో ప్రమాణం చేస్తావరా? నేను ప్రమాణం చేస్తాను. జగదత్తి బుచ్చి ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించి జగదత్తి బుచ్చి ఆర్ఎన్బి రోడ్డుకి డిఆర్ ఛానల్కి తేడా తెలియని పనికిమాలినోడు మాలేపాటి సుబ్బానాయుడు. ఇది స్లాబ్ కోసం పెంచిన పెంచారు. ఈ లెవెల్కి ఈ లెవెల్ కాంక్రీట్ వేయాలి. సెంటరింగ్ కట్టాలంటే ఏరియా ఒకటి పెట్టాలి కాబట్టి అది ఊడిపోయి తీసేసి పెంచింది అటు పెట్టి చేస్తే ఇది డిఆర్ ఛానల్లో నాసిరకంగా పనిచేసిందని చెప్పి ఆరోపిస్తారు.
ఆయన కానీ కమిషన్ కానీ 5% లెక్కన 1,50,00,000 కానీ ఇచ్చి ఇదంతా కరెక్ట్ అయ్యాలి. కమిషన్ లేకపోతే రాసే రకం. ఈ విషయాన్ని పరిశీలించిన పట మాకు ఒకటి అర్థమైంది. ఇక్కడ ఈ బ్రిడ్జు అదంతా శివాయ్ అదంతా అటు వదిలిపెట్టేసి ఇటు పట్టా వైపు నెట్టేసి ఇక్కడ ఎల్ల వస్తుంది, రైతులు మునిగిపోతారు అని అంటున్నారు. పైనుంచి వాగు తొవ్వే చూడాలి. ఆ తర్వాత అటు ఉంది శివాయ్, ఇంకా 2 కాణాలైనా పెంచుకోవచ్చు. నువ్వు ముందు దీన్ని పరిశీలించి రైతుల మేర కోరే వ్యవహారం అయితే అటు 2 కాణాలు పెంచు. ఇటు ఎక్కడికుందో శివాయ్ తీ. పైన చెరువులో నుంచి తూని తీసాము, కింద కాలం బూడిపోయింది. ఎంత కంత పెడితే నీళ్ళు ఆడిపోతాయి బావు. అందుకొని దీనికి గుర్తించండి, దీన్ని హైలైట్ చేయండి పాయింట్. ఆ పక్క 2 కాణాలు పెట్టి ఆడ ఎక్కడికుందో శివాయ్ మొత్తం ఎత్తేస్తే ప్రతి రైతు బాగుపడతాడు. రైతు ఇక్కడ ఏదైతే ఫ్రాడని నిరూపించలేకపోయాడులే చెప్పాడో, ఆయన పొలమే అక్కడ శివాయి ఉంది. ఆ శివాయిలో కానీ కాలం తీసి ఇంక 2 కాణాలు అటు కానీ పెంచితే మటుకు ఏ రైతు ఇబ్బంది పడకుండా పోయే పరిస్థితి ఉంది. మంచి మనసు చేసుకొని అది చేయాలి, కానీ మంచి పని చేసేటప్పుడు విమర్శించడం కరెక్ట్ కాదు.